హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? మా నర్సాపూర్లో చికెన్ పకోడీ చాలా ఫేమస్ తెలుసా. ఇప్పుడు ఈ రోజున మా ఇంట్లో నేను చికెన్ పకోడీ చేయబోతున్నా తెలుసా. చికెన్ పకోడీ బజ్జీలు ఎంత టేస్ట్గా ఉంటాయో మా నర్సాపూర్లో. సో అందుకని ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ పకోడీ చేయబోతున్నా. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. వాష్ చేసి పెట్టుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు 1 కేజీ చికెన్ని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు క్యాష్యూస్ తీసుకుందాం. 1 కప్ ఆఫ్ కర్డ్, 1 కప్ ఆఫ్ మైదా, 1 కప్ ఆఫ్ కార్న్ ఫ్లవర్, 1 కప్ ఆఫ్ చికెన్ మసాలా, 1 కప్ ఆఫ్ గరం మసాలా, 1 కప్ ఆఫ్ ధనియా పొడి, కారం, సాల్ట్ తీసుకున్నా. ముందుగా కారం ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ముందుగా దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం. కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నాం కదా. కార్న్ఫ్లవర్ ఎందుకు యాడ్ చేస్తామంటే క్రిస్పీగా వస్తుంది, కరకరమంటుంది చికెన్. సో కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం మైదా కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎంత మిక్స్ చేసుకుని ఆ పీసెస్కి పడుతుందో అంత టేస్టీ మనకి ఇస్తుంది. నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసుకుందాం. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మా నర్సాపూర్లో ఎవరైనా చూస్తున్నారా చికెన్ పకోడీ? మా నర్సాపూర్ చికెన్ పకోడీ నేను బాగా మిస్ అవుతూ ఉంటా. ఈ కప్ ఆఫ్ కర్డ్ మొత్తం యాడ్ చేసుకుందాం. బాగా కర్డ్ మొత్తం చికెన్కి పట్టేలాగా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇది 1 కప్ ఆఫ్ క్యాష్యూస్ కూడా మిక్స్ చేసుకుంటున్నాం. క్యాష్యూస్ మనం చికెన్ పకోడీ తింటున్నప్పుడు చికెన్కి ఆ క్యాష్యూస్ పట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసుకుందాం. కర్రీ లీఫ్ కూడా బాగా టేస్ట్ ఇస్తుంది చికెన్ పకోడీలో. కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఎంతసేపు మనం పక్కన పెట్టుకుంటామో అంత టేస్ట్ని మనకి ఇస్తుంది. సో ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. నేనైతే ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 1.5 అవర్ మ్యారినేట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా కొంచెం వేసుకుందాం.
ఇప్పుడు ఈ చికెన్ని అలా మనం మిక్స్ చేయకుండా ఉంటే బాగా ఆయిల్ అంతా పట్టుకుని టేస్టీగా వస్తుంది. కొంచెం సేపు ఇలా కదపకుండా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు స్పూన్ పెట్టి రివర్స్ చేసుకుందాం. వావ్, మా నర్సాపూర్ స్టైల్ చికెన్ పకోడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా, అందుకని స్టార్టింగ్లో కదపకుండా ఉంచుకుంటే ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వస్తుంది మనకి. ఇలా మనం మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చూపిస్తా చూడండి మీ పీస్ని. చూసారా, ఇలా బ్రౌనిష్ కలర్ వరకు వచ్చే వరకు ఉంది. మనం చూసారా, ఈ బ్రౌనిష్ కలర్ ఈ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో ఉంచుకోవాలి. ఆ చికెన్కి ఆ క్యాష్యూ చూసారా ఎలా ఉందో, ఆ క్రిస్పీనెస్, ఆ క్యాష్యూస్ అవన్నీ బాగా మిక్స్ అయినాయి కదా. ఈ కలర్లో వచ్చే వరకు ఉంచుకుని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఆయిల్ బాగా ఉంచుకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, క్రిస్పీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, వెరీ నైస్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. బాయ్.